నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం షామీర్పేట్లోని అంగనా ఫార్చ్యూన్ సిటీ ప్రాపర్టీ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ ఏమేమి ఫెసిలిటీ ఇస్తా ఉన్నారు, ఇక్కడ దీనికి సంబంధించి కూడా వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి SMS గ్రూప్స్ ఫౌండర్ జూపల్లి మంజులారావు గారు ఉన్నారు. మేడం నమస్తే. సో మరి మేజర్గా ఈ ప్రాపర్టీ దాదాపుగా 8 to 10 acres ఏరియాలో ఉంది కదా. సో అంటే ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారు మేజర్గా ఈ ప్రాపర్టీలో? అందరికీ నమస్తే, నేను మంజులారావు. ఏమేమి ఇస్తున్నాము అంటే యాక్చువల్లీ ఏంటంటే మేము గతంలో అంటే వేరే వెంచర్స్ కానీ లేదు మేము గతంలో ఇచ్చిన వెంచర్స్ కూడా కొన్ని ఏంటంటే మేము ఇట్లా ఒక లేఅవుట్ పెట్టి చూపించే వాళ్ళం అన్నట్టు. ఇక్కడ ఇది వస్తుంది, రోడ్స్ వస్తాయి 30 feet, ఇక్కడ క్లబ్ హౌస్ వస్తుంది, ఇక్కడ ఇది కడతాం, ఇక్కడ ఇది వస్తుంది, ఇట్లా గ్రీనరీ ఇస్తామని చెప్పేది. ఇప్పుడైతే మేము ఏం చెప్తున్నామంటే అంత లైవ్ అని చేసినాం. మీకు అక్కడ ఆర్చ్ ఉంది, చూస్తే 30 feet రోడ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ గ్రీనరీ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే కామన్ గా ఎట్లుంటది అంటే మేము లేఅవుట్స్ వేసినప్పుడు ఏముంటది అంటే ఈ కార్నర్ బిట్స్ ఉంటాయి కదా, మేము ఈ కార్నర్ బిట్స్ కి ఏం చేస్తామంటే ఎక్స్ట్రా పెడతాం అమౌంట్. ఎక్స్ట్రా పెట్టేసి ఎనీ రియాల్టర్ ఎవరైనా సరే నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది అంటే దాన్ని పర్టికులర్ గా చేస్తాడు. దీనికి చూడండి మీరు ఇక్కడ వచ్చేసి మేము గ్రీనరీ ఇచ్చున్నాం అంటే ఇట్లా దారిలో వెళ్తే ఇట్లా హ్యాపీగా కూర్చోనికి మధ్యలో మళ్ళీ ఫ్లాటింగ్ ఇచ్చున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే సేమ్ స్ట్రైట్ రోడ్స్ ఇవ్వలేదు, డిఫరెంట్ యాంగిల్ లో రోడ్స్ ఇచ్చున్నాం. స్ట్రీట్ లైట్స్ మీకు నైట్ అయిందంటే ఇక్కడ కూర్చుంటే ఒక హైటెక్ సిటీలోనో లేదా కోకాపేటలోనో అట్లా ఒక సిటీ ఫ్రీ టైం లో పిల్లలతో కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. యా హ్యాపీగా చూడండి గార్డెన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పాత చేస్తాము అనేది పాత పద్ధతి, ఆల్రెడీ చేసిందే చూపించడం కొత్త పద్ధతి. మేమేందంటే ఏదో ఇప్పుడు ఏమైపోయిందంటే కస్టమర్స్ కి భయం అయిపోయింది, వీళ్ళు రోడ్స్ వేస్తారా లేదా, వీళ్ళు గ్రీనరీ పెడతారా లేదా, వీళ్ళు ఆర్చ్ కడతారా లేదా, చుట్టూ వాల్ ఫినిషింగ్ ఇస్తారా లేదా. చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సమ్ ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది, ఆ ప్రకారం ఇస్తారు. కానీ మేమేమంటామంటే ఇది మొత్తం ఆల్రెడీ ఉంది, ఇంకా వచ్చేది ఏదైతే ఉందో క్లబ్ హౌస్ కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ అనుకునే ప్లాన్ క్లబ్ హౌస్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ మేము జస్ట్ హబ్ టైప్ లో ఇంకో డిఫరెంట్ ప్లాన్ చేస్తున్నాము, యాజ్ ఎ కమర్షియల్ బిల్డింగ్స్ ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ ఇంకా ప్లస్ కస్టమర్ కి అవి బోనస్. ఇప్పుడు ఏదైతే కామన్ గా ఒక మనిషి ఉండాలి అనుకునేవి ఏవైతే ఉంటాయో ఏమేమి అవసరం, తనకు ఉండడానికి వెళ్ళడానికి లోపలికి నీట్ గా రోడ్స్ అవసరం, బ్యూటిఫుల్ గ్రీనరీ అవసరం, వాటర్ అవసరం, ఎలక్ట్రిసిటీ అవసరం, అవన్నీ మనం ఇక్కడ ఇచ్చున్నాం ఆల్రెడీ. ఒక మనిషి కూడా లోపలికి రావాలి అంటే మీకు వితౌట్ పర్మిషన్ ఒక ఎంట్రీ అసలు ఒక్కరు కూడా అట్లా లోపలికి రారాదు. అంత చుట్టూదా వాల్ ఫినిషింగ్ ఉంది, వాళ్ళు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయడానికి గ్రీనరీ ఉంది. ఇక్కడ ఆల్రెడీ విల్లా కడుతున్నాము, ఇంకా కట్టేది కదా అంత కడుతున్నాము కూడా. అంటే ఎవ్రీథింగ్ ఒక మనిషి వచ్చి ఇమ్మీడియట్లీ ఉండాలంటే చుట్టూ నియర్ గా షాపింగ్స్ ఉన్నాయి, టెంపుల్ ఉంది, స్కూల్స్. అదే అడుగుదాం అనుకున్నా, ఏ కస్టమర్ అయినా మేజర్ గా స్కూల్ కావచ్చు, హాస్పిటల్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తా ఉంటారు మేజర్ గా, ఏ ఫ్యామిలీ అయినా. సో మరి అట్లాంటి ఏం ఫెసిలిటీ ఇస్తా ఉన్నారు ఇక్కడ? మనం ఇచ్చేది ఏమి లేదు, ఆల్రెడీ అన్ని ఉన్నాయి ఇక్కడ, ఆల్రెడీ అన్ని దగ్గర ఉన్నాయి. చూసే ఈ వెంచర్ ని మనము చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఏదో కొత్తగా ఇచ్చేదో కొత్తగా రేపు వస్తాయి, రేపు పొద్దుగాలు ఇదో అవుతుంది, రేపు పొద్దుగాలు ఇంకోటి అవుతుంది అనేది ఏమీ లేదు. కరీంనగర్ హైవే ని తయారు చేసేది ఏం లేదు, ఆల్రెడీ హైవే తయారై ఉన్నదే. కరీంనగర్ వెళ్లే వాళ్ళకి గానీ ఇటు నుండి ఇటు వెళ్లే వాళ్ళకి గానీ అది అత్యంత నియర్ ఉన్న ప్లేస్. మనకి ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది ఇక్కడ నియర్ రత్నాలయం నుండి ఫ్లైఓవర్ శాంక్షన్ అయి ఉంది, అది సికింద్రాబాద్ వరకు. అది కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిన విషయం చాలా మందికి తెలుసు. అక్కడ నుండి జస్ట్ మినిట్స్ ఆఫ్ టైం, 5 minutes టైం, 6 minutes పెద్దగా తీసుకున్నా గానీ. అది సేమ్ టైం 100 feet రోడ్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా, అది 100 feet రోడ్. ఏంది అంటే ఏదో లోపలికి వెళ్ళి ఆటో బుక్ చేసుకోవడము ఇంకా ఏదీ లేదు, జస్ట్ అట్లా నడుచుకుంటూ వెళ్తే మనం బస్ దిగంగానే సైట్ లోకి రావచ్చు, అట్లా వెళ్ళగానే బస్ ఎక్కొచ్చు, ఏదైనా మినిట్స్ ఆఫ్ టైం. అదేదో మనం వెంచర్ అంటే ఎట్లుంటది అంటే నార్మల్ గా మేము లోపలికి వేస్తుంటాము, కొన్ని అట్లుంటాయి సైట్స్, కానీ దీనికి ఏదీ లేదండి. అద్భుతం నిజంగా. అల్వాల్ కి అత్యంత నియర్ ఉన్న సైట్, హైవే కరీంనగర్ హైవే కి అత్యంత నియర్ ఉన్న సైట్, షామీర్పేట అంటే జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అట్లా. సో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఏ కస్టమర్ అయినా మేజర్ గా ప్రాపర్టీ సేఫ్టీ చూస్తూ ఉంటారు. సో అంటే ఆన్ టైం ప్రాజెక్ట్ అంటే ఆన్ టైం మనకి విల్లా కానీ కొన్ని రిజిస్ట్రేషన్ విషయంలో చూస్తూ ఉంటారు. సో మరి అట్లాంటి విషయాలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏం చెప్తారు మీ కస్టమర్స్ కి? అదే మేము ఇంతకు ముందు అయితే ఎట్లుంటుండే అంటే ఇది ఫ్యాక్ట్ అండి, ఇది కంపల్సరీ మీరు అడగాల్సిన క్వశ్చన్. ఇంతకు ముందు ఎట్లుంటుండే అంటే మేము అగ్రిమెంట్స్ చేసుకునే వాళ్ళం, రైతుల దగ్గర అగ్రిమెంట్ చేసుకొని ఫస్ట్ వాళ్ళకి 25% అమౌంట్ ఇచ్చేసి అట్లా డెవలప్మెంట్
ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి టైం చెప్పేవాళ్ళం, ఒక 3 months, ఒక 6 months అట్లా టైం చెప్పేవాళ్ళం. ఇప్పుడు నేను ఈ సైడ్ కి చెప్పేది ఏంటంటే, మీరు రేపు పొద్దుగాల పైసలు పట్టుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోరు. నేనేమి ఇప్పుడు ఇయ్యమని నేను చెప్తలే, మీరు ఆ పైసలు పట్టుకొని వస్తే అప్పుడే అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ డెవలప్డ్ సైట్, ఆన్ స్టాప్ ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్. ఒక కస్టమర్ అంతకంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమి కోరుకోడు. అంటే ఇక డెవలప్మెంట్ అంటారా, మీరు తీసుకుంటే ఏంది అంటే గతంలో తీసుకుంటే లేదు, ఇప్పుడు తీసుకున్నా రేపు భవిష్యత్తులో తీసుకున్నా, మనం ఏం చెప్తామంటే అంతకుముందు ఇక్కడ 20,000 గజం ఉండే, ఇప్పుడు చూస్తే ఏంది 150,000 గజం ఉంది, 120,000 గజం ఉంది. పాపం వాడు తీసుకోమన్నాడు, మస్తు బదలాడాను, కానీ తీసుకోలేము మనం. ఈ అమ్మ చూస్తే ఈ రోజు ఇంత రేట్ అయింది. చాలా మంది మేజర్ మిస్టేక్స్ అదే. ఇంతెందుకు, నేను ఇంత 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న రియల్ ఎస్టేట్ లో ఉన్నా, నేను 2003 నుండి ఇప్పటి వరకు ఎన్నో వెంచర్స్ చేసినా, ఎన్నో వెంచర్స్ చేసినాను కూడా నేను. అప్పుడు నేను చూస్తున్నప్పుడు ఏంది అంటే అది 2,000, 3,000 ఉన్నది, ఈ రోజు ₹1,00,000 గజమైంది కూడా ఉంది. ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే ఆ 2,000 అమ్మ అవసరమా ఇప్పుడు పెట్టుడు, ఈ 10,000 ఇప్పుడు అవసరమా పెట్టుడు. కానీ అది చూస్తున్న లోపే ఏమైపోతుంది అంటే లక్షలకు వేలల్లోకి అది మారిపోతా ఉంటది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో మీరు దాదాపుగా ఇందాక చెప్తున్న 20 ఏళ్ళకు అప్పటి నుండి ఉంటా అంటున్నారు. సో ఎట్లా ఉందండి రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి మాట్లాడుతాను, నిజమే అంటారు అది? అయితే ఏదైతే 2008 మీకు గుర్తుందో లేదో, 2008 లో నేను అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ లో, అప్పుడు 2003 నుండి ఉన్నా కాబట్టి ఇట్లాంటి మార్పు అప్పుడు కూడా వచ్చింది ఒకసారి. 2008 లో ఏంటంటే చాలా గందరగోళమైన పరిస్థితి, రియల్ ఎస్టేట్ ఏదో అయిపోయింది, ఇంకేదో జరిగిపోయింది, ఇంకేమేమో అయిపోయిందని. జస్ట్ 2 years లో 2010 కి వచ్చేసల్లా 10,000 ఉన్నాయి, ₹1,00,000 అయిన సందర్భాలు ఉన్నాయి, ₹1,00,000 ఉన్నాయి, 1,50,000 అయిన సందర్భాలు ఉన్నాయి, 2,000 కొనుక్కున్న 20,000 అయిన సందర్భాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కస్టమర్ ఎప్పుడు కూడా ఏం ఆలోచించాలి అంటే, నాకు తెలిసిన పద్ధతిలో పెట్టుబడి అనేది ఇదే రైట్ టైం, ఇది రైట్ టైం. ఎవరైనా సరే వాళ్ళు చిన్న వాళ్ళు ఉంటే చిన్నది అంటే ఒక చిన్న ఫ్యామిలీ ఉంటది, వాళ్ళకి నెలకు వచ్చేసరికి శాలరీ చాలా తక్కువ ఉంటది, వాళ్ళు చిన్నదే తీసుకునేయండి. ఇంకో కొంచెం పెద్దవాళ్ళు పెద్దది, ఇంకోళ్ళు పెద్దది, ఎవరి స్తోమతని బట్టి వాళ్ళకి ఉన్న దానిలో ఇది రైట్ టైం పెట్టుబడి పెట్టుకునేది. రేపు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, నెక్స్ట్ చేంజ్ అవుతుంది, ఎట్లా ఇంకో గవర్నమెంట్ వస్తుంది. లేదంటే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఆగదండి. ఖచ్చితంగా ఏంటంటే అది జస్ట్ కొంచెం అటు ఇటు అవుతా ఉంటది తప్ప, ఇది రైట్ టైం, రైట్ ఇన్వెస్ట్మెంట్. ఈ టైంలో పెట్టుకుంటే ఏంది అంటే, కాకపోతే కస్టమర్ చూసుకోవాల్సిందల్లా ఒకటి నేను గ్యారంటీ చెప్తా, ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే రేపు మీకు చిన్నగా ఏదైనా ప్రాబ్లం జరిగినా, ఏదైనా అయినా అంటే మీరు అడగొచ్చు. ఒక ఓనర్ కనబడని ప్లేస్ లోకి వెళ్ళి అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళు కనబడతారో తెలియదు, ఈ మధ్యలో మీడియేటర్సే కనబడతారు మొత్తము. అట్లా కాకుండా ఏంటంటే కొంచెం మనకు అనుసంధానంలో ఉండే పర్సన్ దగ్గర మనం కొనుక్కుంటే ఏంటంటే మీకు హ్యాపీగా నిద్రపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాక్యుమెంటే చూసుకొని ఉంటే హ్యాపీగా ఉంటది, దానికేం లేదు. ఇంకా 100 మార్క్స్ పేపర్ కావాలి. కొంతమంది అంటే ఫేక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అట్లాంటి విషయాల్లో జాగ్రత్త పడొచ్చు. మీరు చెప్పిన ఫేక్ అంటే ఎట్లుంటది అంటే అండి, కొందరు ఏం చేస్తారంటే ఫ్లాట్ ఇది అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, అది రిజిస్ట్రేషన్ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు, టైం గడుపుతా ఉంటారు. అట్లా కాక స్పాట్ రిజిస్ట్రేషన్ ఉన్నది చూసుకోండి, కొంచెం తెలిసిన వాళ్ళ త్రూ వెళ్ళండి. వెళ్తే ఏంటంటే మీ భూమి అండి ఇది, భూమికి ఏంది అంటే ఈ ప్రపంచంలో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్స్టెండ్ చేయగలిగని ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అదొక భూమి. శోభన్ బాబు గారు చెప్పినట్టు, మురళీమోహన్ గారు చెప్పినట్టు, శోభన్ బాబు గారు అత్యంత తక్కువ సినిమాలు తీసి ఎక్కువ కోటేశ్వరుడు ఆయన. మురళీమోహన్ గారు అత్యంత కోటేశ్వరుడు. మన కళ్ళ ముందు జరిగిన సినిమా ఇది. ఈ సినిమా చరిత్రలో ఏంది అంటే 1000 సినిమాలు 100 సినిమాలు తీసిన వాళ్ళు కూడా అంత అసెట్స్ సంపాదించుకోలేదు. వాళ్ళు పెట్టింది దేని మీద పెట్టిరు, భూమి అనే దాని మీద పెట్టిరు. భూమి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఎక్స్టెండ్ ప్రోడక్ట్ కాదు. ఈ ఉన్న దానిలోనే నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఉండాలి, వాళ్ళ కళలు వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటున్నారో, ఎంత పెద్దగా ఉండాలనుకుంటున్నారో ఉన్న ఈ భూములనే పంచుకోవాలి. సో అంటే ఇంకోటి, ఇప్పుడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గుర్తుంది, ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా బాగా పెరుగుతూ ఉంది. అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా, ల్యాండ్ మీద చేస్తే బాగుంటుందా అంటే ఏం క్లారిటీ ఇస్తారు? అంటే ఒక రియల్ ఎస్టేట్లో ఎన్ని ఏళ్ళుగా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నారు కదా, సో ఏం చెప్తారు? నేను ఆడపిల్లగా గోల్డ్ తప్పు అని నేను చెప్పా, కాకపోతే గోల్డ్ కంటే భూమే చాలా గొప్పది అని చెప్తాను నేను. బంగారం గొప్పదే, కానీ బంగారం కంటే భూమి ఇంకా గొప్పది. ఎందుకు గొప్పది అంటే బంగారం రేపు మీకు పెరగొచ్చు కొంత రేట్లో, కానీ భూమి అనేది ఒక్కసారి వెళ్ళింది అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా గత 20 ఏళ్ల కింద నా దగ్గర ఒక 49,000 రూపాయలు ఉండే. 49,000 రూపాయలు ఉన్నప్పుడు మా నాన్న ఫైనాన్స్ స్కీమ్ అన్నారు, మా అమ్మ బంగారం కొనుక్కోమంది, ఇంట్లో మా వారు అదేంటిది LIC కట్టమన్నారు, రకరకాల ఐడియా చెప్పారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా చెప్పారు.
నేనేం చేయలే, వీళ్ళు ఎవరిది వినలే. వినక నేనేం చేసిన, ఒక ల్యాండ్ ఒక 400 గజాల రూపాయలు ఆ టైంలో కొన్నాను నేను. ఎక్కడ పటాన్ చెరువు అవతల కొన్నాను. ఇది కొన్నందుకు నన్ను ఏమన్నారంటే ఇంట్లో వాళ్ళందరూ ఏమో అయిపోయింది పెద్దగా ఈమెకి సంథింగ్ ఏంది అసలు. అప్పుడు నాకేం తెలియదు, చాలా నా కొడుకు చిన్నగా ఉన్నాడు. 21st డేకి వచ్చిన అమౌంట్, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. వాళ్ళు కొనమన్న బంగారం కొనలే, ఇంకోటి నేనేం కొనలే. నేను వెళ్ళిన కొనేసిన ల్యాండ్ కొనేసిన ఒక తెలిసిన పర్సన్ వాళ్ళ దగ్గర. ఆ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకున్నా. రీసెంట్లీ 2 years బ్యాక్ ఏం చేసినా, నేను యాదగిరిగుట్ట దగ్గర సైట్ వేసేటప్పుడు నాకు చాలా ఎమర్జెన్సీ ఉండే అమౌంట్. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను ఆ 25 ఏళ్ల కింద కొన్న సైట్ ని నేను అప్పటి వరకు కూడా పోయి చూడలేదు. అప్పుడు కొన్న పెట్టేసిన, అంటే ఆ పేపర్ అట్లనే ఉంది, అది అట్లే పెట్టేసిన. మధ్యలో చాలా మంది అన్నారు, అరే అమ్మేసి ఆడ రేట్ లేదు, అది లేదు, చీటింగ్, మోసము, దాగా 100 చెప్పారు. నేను ఆయన భూమి విషయంలో ఎవరి మాట వినా, ఎవరికి చెప్ప కూడా. నేను కొనాలనుకుంటే కొంటా అంతే. అన్న తర్వాత సరే నేను ఆ 25 ఏళ్లలో కూడా ఎప్పుడు వెళ్ళి చూడలేదు. నేను ఒక రోజు నాకు రేపు పొద్దుగాల అమౌంట్ కట్టేది ఉంది. పొద్దుగాల అంటే ఆ టైంలో కట్టేది ఉంది పేమెంట్. ఎట్లా అబ్బా ఇంత పేమెంట్ ఎట్లా చేయాలి, ₹1 కోటి అర్జెంట్ ఉంది, నాకు వేరే పేమెంట్స్ అన్ని కట్టేసిన, ఇంకా ఎమర్జెన్సీలో కట్టేది ఉంది. అప్పుడు జస్ట్ అనుకోకుండా మా ప్రీవియస్ మార్కెటింగ్ పర్సన్ ఉండే, ఆయన వచ్చి కూర్చొని మేడం బాగున్నారా అది ఇది అని అడిగి, ఏంటి అంటే ఇట్లా నాకు ల్యాండ్ కి అమౌంట్ అవసరం ఉంది, మనది ఏ ల్యాండ్ ఇమీడియట్లీ సేల్ అయిద్దా అని ఆలోచిస్తున్నా అని చెప్పిన. చెప్తే మేడం పటాన్ చెరువు దగ్గర తీసేద్దామా అన్నాడు. ఎంత వస్తుంది అని అన్నా. 1.5 కోటి వస్తుంది వచ్చాను. 1.5 కోటి వస్తుంది వచ్చాను నేను. ఏంటి ట్రిపుల్ సార్, 49,000 ఎక్కడ, 1.5 కోటి ఎక్కడ, 49,000 ఎక్కడ, 1.5 కోటి ఎక్కడ, ఏంది అయితే ఏంది ఇది నిజమే చెప్తుండే అబద్ధం చెప్తుండే అని అనుకున్నాను. అనుకొని లోపల ఏదో అనుకొని సరే రేపు రమ్మని చెప్పు అని అన్న. నేను నిద్రకి లేసారి కింద 10 మంది ఉన్నారు ఆఫీస్ కాడ, కిందనే ఆఫీస్ ఉండే నాది. ఉండేసరికి ఏంది అంటే అరే ఏంది అది ఇది అని ఆలోచిస్తే వాళ్ళు 10 లక్షలు అమౌంట్ పట్టుకున్నారు, వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నేను అప్పుడు ఏంది ఏది ఇదని అడిగితే సో అండ్ సో మేడం మేము 20 days లోనే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాం అన్నారు. 20 days లోనే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటా అంటే నాకు అప్పుడు ఆపర్చునిటీ, నాకు ఇమీడియట్లీ కావాలి కదా, అమౌంట్ కావాలా ఏందని చెప్పేసి సరే ఓకే అని చెప్పేసిన. నేను కూడా అక్కడికి వెళ్ళలేదు, చూడలేదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. నేను అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మా వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసారు. మొత్తం ఇండ్లు అయిపోయినాయి, మంచి బిల్డింగ్స్, పక్కనే కాలేజ్, ఇదంతా దాన్ని మొత్తం అది కమర్షియల్ స్పేస్ అయిపోయింది. అంటే కమర్షియల్ అంటే నియర్ గా మొత్తం అన్ని కాలేజెస్ వచ్చినాయి, ఈ పక్కన కూడా ఇండ్లు అయిపోయినాయి. నేను ఆ 25 ఏళ్ళే కదా చూడలేదు. అప్పుడు ఒక పెద్ద జంగల్, అది కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి, ఆ స్టైల్లో ఉండే. ఈ 25 ఏళ్లలో చాలా మార్పులు జరిగినాయి, అది వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి ఫోన్ చేసి అందరూ మేడం ఎందుకు అమ్మారు మేడం అనవసరంగా, మనకి ఇంకా 2 నెలలు అయితే సూపర్ రేట్ వస్తుంది, 2 కోట్ల పైన వస్తుంది, మీరు ఎందుకు అమ్మీరు, ఇది అమ్మొద్దు, ఇది 70,000 80,000 అవుతుంది, మీరు ఎందుకు అమ్మీరు అంటారు. అందుకే నేను అడ్వాన్స్ తీసేసుకున్నా కదా, అయిపోయింది కదా. అప్పుడు కాదని నీకు కూడా ఏం లేదు. మళ్ళీ వాళ్ళని అడిగితే మళ్ళీ వాళ్ళే 10 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చి ఇంకా 20 రోజులు అనేది కాస్త 15 రోజులకి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు, అయిపోయింది. అయితే నేను అన్నది ఏంటి అంటే అప్పుడు మా అమ్మ చెప్పినప్పుడు ఆ బంగారం రేటు ₹5,000, ₹5,000. నేను అప్పుడు బంగారం కొని ఉంటే ఎంత అవుతుండే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, అంటే 9 తులాలు వస్తుండే. 9 తులాలు అంటే ఇప్పుడు ఎంత, ఆల్మోస్ట్ 9-10 lakhs. 10 lakhs. ఇప్పుడు ల్యాండ్ రేట్ ఎంత, 2 కోట్లు. సో దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారు ఇక. అంటే నా ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ప్రపంచంలో ఉన్న ఎగ్జాంపుల్ నేను చెప్తలేను, ఎవరిని నేను ఏది అని అనట్లే. నా ఎగ్జాంపుల్ ఏదైతుందో, నేను ఈ 25 ఏళ్ల కాలంలో భూమి రేటు, బంగారం రేటు, ఈ 2 కంపారిజన్ చేసి చెప్తున్నా. ఇది నాకు జరిగిన ఎగ్జాంపుల్. దీన్ని బట్టి బంగారం తీసుకోవచ్చా, భూమి తీసుకోవచ్చా అనేది అది ఎవరి కాల్లో డిసైడ్ చేసుకోవచ్చు. బంగారం మీద కూడా పెట్టుబడి పెట్టుకోవాలి, బట్ 25% పెట్టుకోవాలా, రిమైనింగ్ 75% ఎప్పుడు భూమి మీదనే పెట్టుకోవాలి. సో కమింగ్ టు ఈ ప్రాజెక్ట్, మరి ఇక్కడ మొత్తం ఎన్ని ప్లాట్స్ చేస్తా ఉన్నారు, ఇప్పటివరకు ఎన్ని సేల్ అయ్యాయి, సో మరి ఎవరైనా కొత్తగా అప్రోచ్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు దీని తరఫున? ఇది ఒకటే అండి, నిజంగా షామీర్పేట్ ఈ వెంచర్ యాజ్ అ పర్టికులర్ గా అన్ని హంగులు ఉన్న వెంచర్, సిటీకి అత్యంత నియర్ గా ఉన్న వెంచర్. ఇక్కడ నియర్ గా స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, కరీంనగర్ హైవే ఉంది, ఇటు వెళ్తే యాదగిరి గుట్ట, ఇటు వెళ్తే మళ్ళీ కీసర గుట్ట వస్తుంది, కీసర వెళ్ళిపోవచ్చు. అంటే వెరీ నియర్ ఉన్న ప్లేస్. జస్ట్ ఇప్పుడు నా ఆఫీస్ నుండి అండి, నా ఆఫీస్ నుండి 29 minutes ఎగ్జాక్ట్, నా ఆఫీస్ నుండి ఎగ్జాక్ట్ గా 29 minutes.
మీరు ఆలోచించండి, బిఫోర్ 29 minutes ఉన్న ల్యాండ్స్ అన్ని ఈ రోజు ఏ లెవెల్లోకి వెళ్ళి ఉన్నాయి, ఈ రోజు ఏ లెవెల్లోకి ఉన్నాయి. ఒక గతేళ్ళ 5 ఏళ్ల కింద తీసుకుంటే ఏ లెవెల్లో ఉన్నాయి, ఈ రోజు అవి ఎన్ని లక్షల రేట్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే నేను అన్ని రకాలుగా ఉన్న సైట్ ఇది, అన్ని రకాలుగా మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అన్ని. ఈ రోజు వస్తే ఈ రోజు ఇల్లు కట్టుకోవచ్చు, ఈ రోజు వస్తే ఈ రోజు మీరు ఇక్కడ ఉన్న గ్రీనరీని ఎంజాయ్ చేయొచ్చు, రోడ్స్ బ్యూటిఫుల్ గా. ఏంది అంటే ఇది ఉంది ఇది లేదు అనేది ఏదీ లేదు, అర్ధరాత్రి అయినా సరే ఇక్కడ ఉండిపోవచ్చు. సో ఇందాక అడుగుదాం అనుకుంటే ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు, ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు. ఇది ఏంటంటే దీని ఏదో రిసార్ట్ స్టైల్లో చేసేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళు వీకెండ్ వచ్చిందంటే సాటర్డే సండే కిట్టి పార్టీలని అవన్నీ అవుట్స్కట్ వెళ్ళడం ఎంజాయ్ దానికి అనుకుంటున్నారు. ఇది ఫ్యూచర్ లో ఏంటంటే 7 అంతస్తుల బంగ్లా కూడా కట్టొచ్చు, హ్యాపీగా 6 అంతస్తులు రెంట్ కి ఇచ్చి ఇంకో అంతస్తులో మనం కూడా ఉండొచ్చు. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం గతంలో చెప్పుకున్నట్టు అరే ఈడ 2000 ఉండే ఈడ ఇది ఉండే అన్నట్టు ఇక్కడ కూడా ఎవరైనా సైట్ కి వచ్చి తీసుకొని వాళ్ళు ఇంకో 2 ఏళ్ళలో అది కూడా చెప్పుకోవచ్చు. సో అంటే ఫ్యూచర్ ఆలోచించే వాళ్ళకి ఇది బెస్ట్ సైట్ అంటారా? యా అండి, సూపర్. అసలు నేను చెప్తున్నా కదా, వాళ్ళ బిడ్డకో కొడుకో ఒకటి తీసి పెట్టుకుంటే ఉషతి ఉండొచ్చు అంతే. వాళ్ళు పెరిగేసరికి ఇదే కొన్ని కోట్లు అయిపోతుంది, అది సూపర్ అసెట్ కూడా అయిపోతుంది. సో ఫైనల్ గా ఏం చెప్తారు మరి, ఇంకా అప్రోచ్ అవ్వని వాళ్ళకి కావచ్చు, అప్రోచ్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? ఇదేదో నా వెంచర్ అని మీకు చెప్పట్లేదండి, సీరియస్లీ ఇంత డెవలప్మెంట్ ఉన్న సైట్ అనేది దొరకడం రేర్. ఏదో మేము ఓపెన్ ల్యాండ్ ఉంది అది చెప్పట్లేదు, ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. మీరు ఈ రోజు పెట్టే రూపాయి ఏదైతే ఉందో రేపు నిజంగా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టైమ్ లో ఓ 2-3 years లో మీకు ఇది ఓ 50,000 అయినా 60,000 అయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఉన్నది, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకున్నా, మీరు ఈ రోజు ఉన్న రియల్ ఎస్టేట్ తీసుకున్నా, నెక్స్ట్ వచ్చే దానిలో మీరు ఒకసారి మీరు ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఇంతకంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదనే నేను చెప్తా. మీకున్నంతలో అయితే 300 తీసుకోండి, అయితే 500 తీసుకోండి, అయితే 400 తీసుకోండి. ఇంత బ్యూటిఫుల్ ఒక విజన్ తో చేసిన వెంచర్ ఇది. ఏదో ఒక ఫ్యాషన్ తో ఏదో మనం ఏదో వెంచర్ వేద్దామా అన్నట్టు వేసిన వెంచర్ కాదు ఇది, ఒక ఫ్యాషనెటిక్ గా వేసిన వెంచర్ ఇది. అంటే ఒక డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పేసి వేసిన వెంచర్ ఇది. కంప్లీట్ గా మీకు అంటే ఒక యోయో టీవీ మెంబర్ గా మీరు ఆలోచిస్తే మీరు ఎన్నో వెంచర్స్ తిరుగుంటారు, మీకు చూస్తే అనిపిస్తుంది కదా ఇలా ఏది కూడా ఇంకా పెట్టాల్సింది ఏముంది అంటే వచ్చేది ప్రతిదీ ఎక్స్ట్రా అంతే. ఇంకా కట్టుకోవడమే తప్ప ఇంకా అయ్యో ఇది చేయాలి ఇది చేయాలి అన్నది ఏం లేదు. చేసేటివి ఉన్నాయి, క్లబ్ హౌస్ కావచ్చు, ఇంకా అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా అంతే, ఎక్స్ట్రా బోనస్ తప్ప ఇంకా కొత్తగా ఏమీ లేదు. ఇంత తక్కువ రేట్ లో ఇంత నియర్ గా ఉన్న ప్లేస్ దొరకడం అనేది అది రేర్ గా ఉంటది. అది అట్లాంటి దాన్ని ప్రతి వాళ్ళు యూజ్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు అనేది నిజంగా వాళ్ళకి ఒక గొప్ప ఎసెట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి ఒక గొప్ప ఎసెట్ అవుతుంది. సూపర్ గా ఉంటారు.